మీకెందుకు అనిపించింది ఇండస్ట్రీలో సెట్ అవ్వాలి, యాక్టర్ గా రాణించాలి అని ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఫస్ట్ థింగ్ నేను అనుకున్నాను ఉమ్. నేను అంటే యాక్ట్ చేయగలను అనే నమ్మకం ఉండి. కొంతమంది మన సరౌండింగ్స్ ప్రభావం చూపుతాయి, అవును, కొన్ని మూవీస్ చూసి ఇన్స్పైర్ అవ్వడము, లేకపోతే ఎలా ఉంటుంది కదా, మీరు ఎలాంటి దాంట్లో? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు అవి ఇవి అంటే నన్ను నేను సర్వైవ్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పి స్కూల్లో ఉంటాయి కదా, స్కూల్లో ఏదో ఒకటి కడుపు నొత్తాను సార్ అట్లా రకరకాలు చెప్పి రీజన్స్ చెప్పి అంటే నాకు అనిపించినప్పుడు చేస్తుండే. సో ఆటోమేటిక్గా నాకు అర్థమైంది నేను యాక్ట్ చేయగలను. చిన్నప్పటి నుంచి చాలా చేశా. సో నాకు అర్థమైంది చేయొచ్చులే అనుకున్నాను. బట్ నాకు ఛాన్సెస్ వస్తాయా రావా అనేది గ్యారంటీ లేదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ ఇంకేం చేయొచ్చు అంటే నేను చేయగలిగేది ఫిల్మ్ మేకింగ్ చేద్దామని ఉండే. సో అది నా డ్రీమ్. చేస్తా ఎప్పుడో ఒకప్పుడు. బట్ రైట్ నౌ యాక్టింగ్ అంటే చాలా మంది అర్జు గారి ఇన్స్పిరేషన్ నాకు. నేను చేయగలను అనే నమ్మకం వచ్చింది. ఆర్జీవి గారు ఎలా అండి దేని విషయంలో? అంటే ఒక చిన్న వోడ్కా విత్ వర్మ అనే బుక్ లో అర్జు గారు చెప్పిన విషయం రాశారు. ఒక ఎక్స్పీరియన్స్, డైరెక్షన్ చేయడానికి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, నీకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా వద్దు, ఒక విజన్ తో ఉండొచ్చు అనే ఒక నమ్మకం, అది చాలు చేయగలవు అని. ఆ బుక్ ఎందుకు చదవాలనిపించింది? అది ఇష్టం అని చెప్పాను కదా, ఊరికే కొనుక్కొని చదివా. వోడ్కా విత్ వర్మ చాలా చదివాను, నా ఇష్టం ఇవన్నీ చదివా. సో అది చదివినప్పుడు చేయొచ్చులే అని చెప్పి నేను అరే ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు అడగాలి, నేను డైరెక్షన్ చేయొచ్చు కదా అని చెప్పి షార్ట్ ఫిలిం వెళ్ళి డైరెక్షన్ చేశా, వేరే వాళ్ళను డబ్బులు అప్పు తీసుకొని. అది ఆ షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేయడం వల్లనే కాస్త ఆల్మోస్ట్ తీర్చేసిన. ఒక 3-4 వేలు ఉండే, నా ఫ్రెండ్ కట్టేసింది అవి. ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారండి నాకు, ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. అంటే ఫిలిం మేకర్ అవుదామని వచ్చిన మీరు మొత్తానికి ఒక మంచి సినిమాలో ఛాన్స్ కొట్టేసి యాక్టర్ గా ఇలా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఫిలిం మేకింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? చేస్తానండి, ఏదో టైంకి ఖచ్చితంగా చేస్తా, బట్ ఇప్పుడు కాదు. అంటే ఒక్కో సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కదా, ఇంకా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. నాకు ఈ సినిమాకి సుకుమార్ సార్ని అబ్జర్వ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎంతమందికి వస్తుంది లైక్ ప్రాక్టికల్ గా, నేను ఎలాగో సెట్ లోనే ఉంటా. సార్ డీల్ చేసే విధానం కావచ్చు, అందరినీ చెప్పే విధానం అబ్జర్వ్ చేసే ఛాన్స్ వస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కదా ఎక్కువ. సో ఊరికే అంటే ఒక సెంటెన్స్ చదివి పోయి డైరెక్ట్ చేస్తాను అనే నమ్మకంతో కూడా కాదు, ఎంతో కొంత ఉండాలి. నువ్వు చెప్పగలగాలి, మాట్లాడగలగాలి, కన్విన్స్ చేయగలగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ నమ్మకం ఉండే నేను చేయగలుగుతాననే నమ్మకంతో అనుకున్నా ఆ సెంటెన్స్ చదివి. ప్రొడ్యూసర్స్ ని కలిసారా మరి? నా ఐడియాస్ చెప్తా ఉండేవాడిని ట్రయల్స్ లో, వాళ్ళ వీళ్ళకి నచ్చేవి. బట్ ఆబ్వియస్లీ చేస్తానండి, ఏదో రోజు చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఎన్ని మూవీస్ ఉన్నాయి ఇప్పుడు మీ చేతిలో? ఎన్ని మూవీస్ ఉన్నాయి చేతిలో ప్రజెంట్? ఇప్పుడు వచ్చినాయి అంటున్నారా? వస్తున్నాయి, నేను పర్టికులర్ గా ఇన్ని ఉన్నాయని చెప్పలేను. వన్స్ ఒకసారి నెక్స్ట్ మళ్ళీ నాకు పుష్ప 2 కూడా ఉంది కదా, సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలా. చెయ్యలేదు కదా పాపం మీకు ఆ సినిమాలో? ఉంటది, గ్లౌజ్ వేసినట్టు అర్థమైపోయింది. అవునవునవును, వేలు ఉండదు. వేలు గురించి మొత్తం చేతికి గ్లౌజ్ ఉంటుందా? అంటే మొత్తం ఫారెస్ట్ లో జరిగింది కదా, ఏమన్నా భయంకరమైన ఎక్స్పీరియన్స్లు అయ్యాయా? ఉంటాయి కదండి, అంటే ఫారెస్ట్ లో అంటేనే కొంచెం భయం. అక్కడ షూటింగ్ చేయాలి, అందరిని మెయింటైన్ చేయాలి, అందులోనూ ఫెబ్ ఆ టైంలో అంటే చలి ఎక్కువ ఉంటుంది. అవును, బట్ అందరూ ఇప్పుడు జనాలు ఉన్న దగ్గర షూట్ చేస్తే ఒకలా ఉంటది, అడవిలో వెళ్ళి షూట్ చేస్తే ఒకలా ఉంటది. దాన్ని ఆల్మోస్ట్ అందరు ఎంజాయ్ చేశారని ఉంటాయి. ఆ భయం ఉండేది, బట్ ఎంత మేము చాలా లోపలికి వెళ్ళి షూట్ చేసేవాళ్ళం. బట్ ఇక ఎక్కడ ఏం తిరిగినా ఏమేమి ఉంటాయో, అడవి అంటే ఉంటాయి ఏదో ఒకటి చిన్న చిన్న కనిపించాయి. ఆబ్వియస్లీ పాములు అవి కనిపిస్తూ ఉంటాయి కదా. భయపడలేదు మీరు? అంతే కదా, ఉంటది, భయం ఉంటది. అవి ఇంతమంది ఉన్న దగ్గరికి దగ్గర రావు కదా, అటు వెళ్ళిపోతాయి. ప్రొటెక్షన్ ఉంటుంది ఆల్మోస్ట్, అది కూడా ఉంటది, చాలా మంది ఉంటది. అండ్ మారేడుమిల్లిలో షూట్ చేస్తున్నప్పుడు పోలీస్ చాలా మంది వచ్చేవారు మారేడుమిల్లికి సెక్యూరిటీగా. చాలా హెల్ప్ చేశారు మారేడుమిల్లి.